అయోధ్యలోని రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం జనవరి 22న జరగనుంది. ఈ సందర్భంగా అన్ని కోర్టుల్లో ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఈ మేరకు సిజేఐకి లేఖ రాసింది. ప్రజలకు ఉత్తమ ఆరోగ్య సేవలు అందించాలనేదే తన ఆశయమని సీఎం రేవంత్ తెలిపారు. WEF సదస్సులో హెల్త్ కేర్ డిజిటలీకరణపై ఆయన మాట్లాడారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల వరకు వైద్య సదుపాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలాఖరున తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్లో బీజేపీ నిర్వహించే సభలో పాల్గొననున్నారు. అలాగే ఈ నెల 26 తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించినందున వారిని అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జూకల్ నియోజకవర్గం పిత్లం మండలంలోని కంబాపూర్ గ్రామంలో ₹20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. నిన్న రాత్రి ఆఫ్ఘనిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో రెండో సూపర్ ఓవర్లో ఫలితం తేలడం ఇదే తొలిసారి. తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లు స్కోర్ సమం కాగా ఆ తర్వాత బిష్నోయ్ సూపర్ ప్రదర్శనతో భారత్కు విజయం సొంతమైంది.